దుర్గమ్మ గారా పాటలు వచ్చారంట. అమ్మో ఇదేం పిచ్చివానండి. నా పేరు అచ్చమ్మరా, పిచ్చమ్మ కాదు, పిచ్చి సచ్చినోడా. నా మనవరాలు సంవత్సరంటే నువ్వెవడరా తాటేకులు తేవడానికే? అది కాదులే అత్త. మరి ఒరే అల్లిడబ్బయ్యా, ఊరికే గొడవ బాకు. నీ పెద్ద కూతురు సంవత్సరంటే ఎవడరా తాటేకులు ఇచ్చినాడు? నా కొడుకు సాంబయ్య కదా. అది కాదులేమ్మా, నీ మనవడితో నువ్వు మాట్లాడటం లేదుగా, అది చెప్పంతో నువ్వు కోపడతావని. మాట్లాడకపోవడం కాదే, సారా దాగబాక్రా మనవడా అన్న. తాకపోతే ఉండలేను నాయనమ్మ అన్నాడు. అయితే నీ మొక్కనే చూడండి రావు, సారా మానేసిన రోజు కాకితో కబురు చేయి, వాకింగ్ లో వచ్చేస్తా అని చెప్పిన. అంతేనే. ఇప్పుడు పిలవనంపితే వస్తాడా? రోసగాడు కదా. డే దానికోసం రాడ్రా, దీనికోసం వస్తాడ్రా. చందమామ చీకటి పడితేనే వస్తుంది, కానీ ఈ చందమామని వాడు పగలు కూడా చూసుకొని మురిసిపోతా ఉంటాడే. ఎంతైనా ఈ చిలక నా మనకి కాబోయే పెళ్ళాం కదా. సరేలే, సాంబడు మూట మనిషి అని దానికి భయం. నువ్వు తడవకు పెళ్లి మాట తాబాక. ఏంటంటే కర్రెట్టు కొట్టానంటే బుర్రెగిరిపోద్ది. ఏంటా పిచ్చి పిచ్చి కోతలు. తమలపాకు తీగ నాటినాడే అంశం మొక్కను ఆధారంగా నాటుతారే. ఇది భూమి మీద పడ్డనాడే నా మనవడి పెళ్ళామని బ్రహ్మన్ రాయమన్నా. భూతిమ్మలాగానే చుట్టామింద్రా, పోయి సాంబారు తీసుకురా పో. అత్తగమ్మగారు వెళ్ళనా అన్న? వెళ్ళనా అన్న? వెళ్ళనా అన్న? అందుకే ఎత్తున్నానండి చెప్ప. సారా ఎప్పుడు మానేస్తాడో అడగవే. ఆవిడ పోయిన రోజు ఆ ఒక్కరోజు మానేస్తానని చెప్పు. పొగుడు పొగుడు. నేను ఇప్పుడు అప్పుడే పోనని చెప్పవే. ఒరే సాంబడు, ముసలమ్మ అంతగా చెప్తుంది కదా, తాగుడు మానేరాదు. ముందు నీ మొగుడితో మానిపించుకో. ఇదిగో అమ్మా, వీడు తాగుడు మానకపోతే నా పెద్ద కూతురిచ్చి పెళ్లి చేయను, ఇప్పుడే చెప్తున్నా. తన్ని తీసుకెళ్తా, అది నా పెళ్ళం. ఇంకా రాలేదేమిటని పొద్దుటి నుంచి చూస్తున్నా, ఇప్పటికి తీరిందా సాంబయ్య? నీకోసం చూసి చూసి నోరు మూసుకున్నట్టు. వారిని ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడు కొట్టేశాడండి బాబు. అమ్మో, లోకల్ గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడి పడతాయో ఏమో. నీ దగ్గర డబ్బులు అడిగానా? నువ్వేదడిగినా ఫ్రీ. ఏంటి ఆ కులుకులు? నీ వయ్యారం వలకపోసి నన్ను వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? సిరిగిపోద్ది నీ ఎక్క. ఈ సాంబడు సింహమే. ఈ చెయ్యి ఈ జన్మకు ఒక్క ఆడదాని ఒంటి మీదే పడుతుంది, అది ఆ రావులమ్మ మీద. ఇదిగో మధ్యాహ్నం కోడికూర వండుతాను,
పెందలాడే వచ్చి అది ఎర్రిముండ నీ సేన్లో దొంగతనం చేస్తావా? నీకు కావాలంటే ఈ సేను మొత్తం పీకేవను. తినకాయలు తింటావా? ఎప్పటికైనా నా ఎంగిలి తినాల్సిందనే కదా. తిను. అరే తిన ఓ ఎవరో అది ఇల్లంతా పాడు చేసేది? కుర్ర నా కొడకల్లారా, నేను దిగానంటే తోలు తిత్తాను. పొండి. ఏ సీతమ్మా, ఏమే ఆ పిల్లలు లోనికి దూరానిచ్చావు? పెళ్లి చేసుకున్నాక అదే మొట్టమొదట కుడికాలు ఎట్టాలి, ఆ తర్వాతే నీ గుమ్మం దాడతాను. ఇంత ప్రాణం పెట్టి పెనుగుడు దొరుకుతున్నాడంటే రావులమ్మ క్రితం జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో. ఏ రావులమ్మా రా. రావే. ఏంటి అది? మీ బాబుకు అన్నట్టుకు వెళ్తున్నావా? ఏం కూరే? మట్ట గుడిసెల పులుసు. మట్ట గుడిసెల పులుసు. ఇటీ నువ్వేమంటావా? అత్తి ఇదిగా ఇందులో కౌజు పెట్ట మాంసం ఎట్టాను, తీసుకెళ్లి మీ బాబు గెట్టు. వాడి జన్మలో తినుండడు. తీసుకో. ఇట్లా నీకోసం వేరుశనకాయలు తెచ్చాను, ఇట్టాం కదా. తిను. అన్నా మన సీని గారిని పంచాయతీ దగ్గర నిలబెట్టారు, నువ్వు రమ్మంటారన్నా.